ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి ఆయనకే మహిమ. ఈరోజు మనం ఒక మంచి వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. హల్లెలూయా. చూడండి, రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఒక నిరీక్షణ అనుగ్రహించారు. అదేంటి అనంటే, యేసు మన కోసము కలువరి సిలువలో చనిపోయారు. ఆయన రక్తాన్ని చిందించారు. సిలువ పైన ఆయన మరణాన్ని భరించారు. ఆయన 3 రోజుల తర్వాత తిరిగి పునరుద్ధానుడుగా, సజీవుడిగా ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎందుకు అనంటే, ఆయన మన పాపాన్ని, మన శాపాన్ని, మన వ్యాధులను, అలాగే మానవాళి పొందుతున్నటువంటి ఆ ప్రతి బంధకాల్లో నుంచి మనుషులందరినీ విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి మన మధ్యకి పంపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శాపగ్రామి అయి వ్యాధులను భరించి, మరణాన్ని భరించి, మరణం యొక్క బలము గల వారిని ఆయన సిలువ మరణము ద్వారా జయించారు. సో కాబట్టే యేసుని ఎవరైతే నమ్ముతారో, యేసు వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు యందు నమ్మకం ఉంచుతారో, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా ఎవరైతే ప్రభువుతో వ్యక్తిగత సహవాసంలో ఉండాలని ఆశ కలిగి ఉంటారో, ఒక నిరీక్షణ, ఒక హోప్ అనేది వారి హృదయంలో ఆ విత్తనం కనుక ఉన్నట్లయితే, ఆ విత్తనము అది ఎదగటానికి, దేవుని యొక్క కృప పొందుకోవడానికి, దేవుని యందు నిరీక్షణ ఉంచడానికి ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఎండిన అరణ్యము అలాగే అది ఉల్లసించునట, అది బహుగా పూయినట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు ఎండిపోతే మళ్ళీ అది పచ్చగా అవటానికి, లేదా మళ్ళీ అది బాగు చేయబడటానికి చాలా కష్టం. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఒక అరణ్యము, ఎండిపోయినటువంటి అరణ్యాన్నే నేను మళ్ళీ దానికి మంచి పూతను తెప్పించి అది బహుగా పూసే విధముగా, అది ఫలించే విధముగా ప్రభు చేయగలరట. దేవుని యొక్క సామర్థ్యము, శక్తి అంత గొప్పది. హల్లెలూయా. ఒకవేళ మనం ఈ లోకములో నిరుత్సాహంతో, అలాగే ఓటమితో, అలాగే ఓడిపోయిన వ్యక్తులుగా, అలాగే నిరుత్సాహపడిపోయిన వ్యక్తులుగా, నష్టపోయిన వ్యక్తులుగా, పాపము ద్వారా అపవాది తంత్రాల్లో చిక్కుకుపోయినటువంటి వ్యక్తులుగా, ప్రభువుకి దూరం అయిపోయిన వ్యక్తులుగా, విశ్వాసము సన్నగిలిపోయిన వ్యక్తులుగా, దేవుని వాక్యానికి దూరం అయిపోయిన వ్యక్తులుగా, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కోల్పోయిన వ్యక్తులుగా, అలాగే నష్టపోయిన వ్యక్తులుగా, ఆర్థికంగా, మానసికంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక నిరీక్షణ, ఒక హోప్ కలగటానికి గల అవకాశం ఉంది. దానికి గల కారణము ఇందాక చెప్పినట్టుగా ప్రభు మరణంలోంచి తిరిగి లేచారు. ప్రభు సిలువలో అపవాదిని ఓడించారు. ప్రభు సిలువలో ఆయన చనిపోవడమే కాకుండా పునరుద్ధారణే తిరిగి లేచారు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా మన సమస్యల్లో నుంచి బయటపడటానికి, మనం బయటికి రావటానికి, మళ్ళీ మనం విశ్వాసాన్ని కలిగి చక్కగా ఆధ్యాత్మికంగా, అలాగే మనం ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి ప్రతి వనరులను సంపాదించుకోవడానికి యేసు ద్వారా ఒక మంచి నిరీక్షణ, హోప్ ఉందని ప్రభు చెప్తున్నారు. కాబట్టి అపవాది మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అలాగే మనం వెళ్తున్నటువంటి ఈ సమస్యలు గుండా చేస్తున్నటువంటి ఈ ప్రయాణాన్ని బట్టి, లేదా మన జీవితంలో ఉన్నటువంటి ఓటమిని బట్టి, గత కాలంలో జరిగినటువంటి మనం చేసిన మిస్టేక్స్ని బట్టి, పాపములను బట్టి మనల్ని నిరుత్సాహపరుస్తూ, మనల్ని ఓటమి వైపు మనల్ని కృంగతీస్తూ, మనకి భవిష్యత్తు ఇంకా లేదు అనే ఒక నిర్ధారణలోకి తీసుకురావాలని అపవాది ప్రయత్నిస్తాడు. కానీ దేవుని వాక్యము అది మాత్రం మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ప్రభు అంటున్నారు, ఎండిపోయిన అడవిని నేను అది మరలా బహుగా పూసేటువంటి గొప్ప శక్తిని ఇవ్వగలని ప్రభు చెప్తున్నారు. మరి అలాంటి గొప్ప ఒక అడవినే దేవుడు మరి మళ్ళీ చక్కగా అది చిగురించడానికి, ఫలించడానికి దేవుడు శక్తి మరి ఉందని ప్రభు చెప్తున్నారు. అలాంటిది ఆయన రూపంలో చేసుకున్నటువంటి మానవాళిని కూడా ఆయనలాగా చెప్పుకున్నటువంటి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు.
మళ్ళా మనకి మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని, మంచి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి మరి కృపను దేవుడు ఇవ్వగలడని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యోబు జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అతని జీవితం అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి వలె, ఎండిపోయిన భూమి వలె, ఎండిపోయినటువంటి అరణ్యం వలె అయిపోయింది. ఎన్నో శోధనలు, అటు బిడ్డలు పోగొట్టుకున్నాడు, అలాగే భార్యలో అవిశ్వాసము ఎంటర్ అయింది, అలాగే మరి స్నేహితులు, బంధువులు విడిచిపెట్టేశారు, వ్యాధికి గురయ్యాడు, మానసికంగా కృంగిపోయాడు, ఎండిపోయిన జీవితంలాగా అయిపోయింది. మనల్ని కూడా ఈ లోకంలో చాలామంది మనం ప్రభువుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ప్రభువు నమ్మి విశ్వాసంతో ఉండగా కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి సమస్యలు, శ్రమలు ఎదురవడానికి అవకాశం ఉంది. అయితే దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ఒక నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన పరిస్థితులు మార్చగలడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడు. ఆయన చనిపోలేదు కాబట్టి ఆయన సజీవుడు కనుక మన జీవితాలను కూడా సజీవముగా, మన సాక్ష్యాలను కూడా దేవుడు సజీవంగా మార్చగలడు. మరి ఎందుకని ప్రభువుకి ఒక అవకాశం ఇవ్వకూడదు, దేవుని వాక్యాన్ని నమ్మకూడదు? ఒకవేళ ఇలాంటి నష్టపోయి ఓడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఎండిన భూమిని నేను ఫలించేలాగా, చిగురించేలాగా, అది బహుగా వర్ధిల్లేలాగా, బహుగా పూయిచి ఉల్లసించుతూ మరి గొప్ప సాక్ష్యముగా నేను చేయగలను, గొప్ప కృపను నేను చూపగలను, గొప్ప అద్భుతము చేయగలను ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన జీవితాలు కూడా దేవుడు చిగురించే విధముగా, ఆయన కృపను పొందుకునే విధముగా, మళ్ళా దేవుని మహిమను మనం చూసే విధంగా దేవుడు చేస్తానని చెప్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా మనందరము దీవించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి విశ్వసిద్దాం, బలపడదాం, దేవుని వాక్యం ద్వారా ప్రభు రాజ్యాన్ని కడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే చిన్న ప్రార్థన మనం చేద్దాం. హల్లెలూయా. తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీపిద్దాం. గొప్ప దేవా, అయ్యా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నాం. ఎండిన భూమిని, అరణ్యమును అది మరలా బహుగా పోయినట. అంతేకాదు వారు తిరిగి మళ్ళీ యెహోవా మహిమను చూస్తారని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు. ఒక ఎండిన అరణ్యమునే నువ్వు మార్చగల దేవుడవు. మా జీవితాలను కూడా నువ్వు చిగురింప చేయగలవని, మా సమస్యల నుంచి బయట తీసుకురాగలవని, ఒక నిరీక్షణ, హోప్ నీ వాక్యంలో ఉందని, నీ పునరుద్ధాన శక్తి వల్ల మమ్మల్ని బలపరచగలవని, మమ్మల్ని శత్రు బారుని, శత్రు తంత్రం నుంచి విడిపించగలవని, ఒక నిరీక్షణ, ఒక ఉత్సాహము, ఒక మరి హోప్ మీరు కలగజేశారని వాక్యం ద్వారా నమ్ముతున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవించారో వారందరికీ విడుదల మీరు అనుగ్రహించమని, అది బహుగా పూయించి ఉల్లసించునని నీ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని బహుగా ఫలించులాగన దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.